తెలంగాణ బీజేపీలో సమన్వయం కొరవడింది. ప్రజా సమస్యలపై స్పందించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. జీహెచ్ఎంసీలో చుట్టుపక్కల మున్సిపాలిటీల విలీనంపై ఇప్పటి వరకు ఏ ఒక్క బీజేపీ నేత స్పందించలేదు. జీహెచ్ఎంసీ విలీనం బీజేపీకి లాభమా నష్టమా అన్న క్లారిటీ లేక గ్రేటెస్ట్ హైదరాబాద్ పై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయడం లేదు బీజేపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ప్రజా సమస్యలపై స్పందించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఆర్కే తెలంగాణ బీజేపీలో సమన్వయం కొరవడింది. ప్రజా సమస్యలపై స్పందించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. జీహెచ్ఎంసీలో చుట్టుపక్కల మున్సిపాలిటీల విలీనంపై ఇప్పటి వరకు ఏ ఒక్క బీజేపీ నేత స్పందించలేదు. జీహెచ్ఎంసీ విలీనం బీజేపీకి లాభమా నష్టమా అన్న క్లారిటీ లేక గ్రేటెస్ట్ హైదరాబాద్ పై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయడం లేదు బీజేపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, గీతిక ఏదైతే బీజేపీ పార్టీ ఉంటుందో బీజేపీ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించి రాష్ట్ర నేతలకు సంబంధించి ఏదైతే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 22 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలీనం చేసే అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ నేతలు కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎవరు ఇంతవరకు దానికి స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బీజేపీ అన్ని విషయాల్లో వెనకబడి ఉందని కూడా ఒక మాట వినిపిస్తుంది. ఏదైతే ప్రజా సమస్యల పైన పోరాటాలు చేయాలో కానీ అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రెస్పాన్స్ కావడంలో కానీ బీజేపీలో సమన్వయ లోపం కొరవడిందనవచ్చు. అదేవిధంగా ఏదైతే నేతల మధ్య విభేదాలను అది కూడా చూస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ విషయాలపైన దృష్టి సాధిస్తున్న తెలియని పరిస్థితులు కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. ఎందుకంటే ఎవరైనా అడిగినా బీజేపీ నేతలు ఎవరైనా ఏంటి మున్సిపాలిటీలను అన్ని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపేసిన మీద హైదరాబాద్ అవుతుంది కదా, ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కొందరు దానిపైన రెస్పాన్స్ కావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఏం మాట్లాడాలో ఏం లేదు అనేది కూడా నేతలకు క్లారిటీ లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఏదైనా లాభం అని చెప్తే మళ్ళీ హైకమాండ్ ఏమన్నా ఉంటుందా, లేకుంటే నష్టం అవుతుందని చెప్తే ఏమవుతుంది అనేది కూడా నేతల మధ్య సందిగ్ధ నెలకొంది. కాబట్టి ఏం చెప్పాలని ఏం చెప్పగల అనేది కూడా ఏదైనా మేము ఎవరైనా కింది స్థాయి నేతలు అడిగినట్టు అధ్యక్షులుగా రెస్పాన్స్ లేదంటే లీడర్లు ఉన్నారు వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, మేము రెస్పాన్స్ కాదు, వాళ్ళు ఉన్నారు ఫ్యూచర్ మాట్లాడతారని చెప్పడం తప్ప వేరే విషయాలు ఏం కనిపించలేదు. కాబట్టి ఏదైతే బీజేపీ నేతలు ఉన్నో మొదటి నుంచి కూడా ఏమైనా సమస్యలపై రెస్పాన్స్ కావడానికి ఒక టీం అనేది లేదు. కాబట్టి ఆ టీం ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నేతలు ఎవరు మాట్లాడాలి, ఏం లేదు, ఏ అంశాలపై ఏది మాట్లాడితే ఎలా ఉంటుంది అనే దానిపైన ఒక క్లారిటీ ఉంటే బీజేపీ నేతలు బాగుంటుంది అనేది కూడా కింది స్థాయి నేతలు కనిపిస్తుంది. ఎందుకంటే సమస్యలు చాలా ఉంటున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటే ప్రతి నిర్ణయానికి ఏ విధంగా ఎలాంటి నాయకులు రెస్పాన్స్ కావాలి, ఎలా ఉంటుంది అనేది కూడా రాష్ట్ర